మన ఓటర్ లిస్ట్ కూడా మొత్తం ఆన్లైన్ లో కూడా చూపింపబడుతుంది. ఏది సహకార శాఖ ఆధ్వర్యంలో అది అందులో మనం కరెక్షన్స్ కూడా ఏమైనా ఉన్నా కానీ మళ్ళీ చేసుకోవచ్చు. దానికి కూడా సమయం ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ షెడ్యూల్ విడుదల చేస్తారు. అప్పుడు షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత 10 రోజుల లోపల ఎన్నికలు అనేది నిర్వహింపబడాలి. ఆ ఎన్నికలతోటి జిల్లా వ్యాప్తం అయితే అది మనకు యూనియన్ అనేది ఏర్పడుతుంది. మనకు 2016 నుంచి వెళ్ళి జిల్లాలు వేరైనాయి కానీ ఒక్క గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వేరు కాలేదు. అట్లా ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలందరికీ కూడా నష్టం జరుగుతుంది. అది ఏ విధంగా అనేది చాలా సందర్భాలలో మేము చెప్తూనే ఉన్నాం కానీ కొంత అవేర్నెస్ అనేది కూడా కలుగుతలేదు అనేది కూడా మేము కూడా చాలా మంది బాధపడుతున్నాం. కానీ ఆ సంఘాల్లో వచ్చి యూనియన్ ఏర్పడినప్పుడే మేమేమన్నా రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, ఫండ్స్ విషయంలో కావచ్చు కొట్టాడడానికి ఉంటుంది. మొన్న జరిగినటువంటి ఇప్పుడు ఎన్సిడిసి రుణాలకు సంబంధించి ఉన్నది. ఎన్సిడిసి అంతవరకు ఎంత 80 కోట్ల ఇష్యూ, రాష్ట్ర వ్యాప్తంగా 80 కోట్ల ఇష్యూ. 80 కోట్ల ఇష్యూను మనం అవి మాఫీ చేయాలంటే ఎవరు చేయాలి? సంఘాలన్నీ సంతకాలు పెట్టి ఇగో మేము తీర్మానం చేస్తున్నాం అని రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించాలి. ఇప్పుడు మనకి ఏమైనా శక్తి ఉందా? అనామకులం ప్రైవేట్ వ్యక్తులుగానే ఉన్నాం. ఒక సంఘంగా మనం తీర్మానం చేసి పంపిస్తే దానికి అధికారికమైనటువంటి బలం ఉంది. ప్రభుత్వం కూడా ఏమైనా చర్య తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇట్లే చాలా వరకు మన కేంద్ర ప్రభుత్వంలో ఎన్ఎల్ఎం స్కీమ్ ఉన్నది. ఎన్ఎల్ఎం స్కీమ్ ఏంటి అని అంటే ఇప్పుడు గొర్రెల పెంపకం సంబంధించినటువంటి ఫార్మింగ్ పద్ధతిని అది ప్రోత్సహిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అది ₹1 కోటి వరకు లోన్ ఇస్తుంది. అందులో 50% సబ్సిడీ ఉంటుంది. అంటే ₹1 కోటి లోన్ తీసుకున్న వాళ్ళు 50 లక్షలు మాత్రమే కట్టడం. 50 లక్షలు వాళ్ళకు మాఫీ అయితే సబ్సిడీ వస్తుంది. మరి అలాంటి స్కీమ్స్ కూడా మనం పొందాలి. ఇలా గొర్రెల స్కీమ్కే మనం 1,00,000, 2 లక్షల స్కీమ్లకే చాలా వరకు గొడవలు అయినాయి నాకు తెలిసింది. మరి ₹1 కోటి అందుకోవాలి కదా. అట్లాంటప్పుడు మనకు సెక్యూరిటీ సమస్య కూడా వస్తుంది. సెక్యూరిటీ అంటే ₹1 కోటి బ్యాంక్ దగ్గర పోయినాం అనుకోండి, కోటికి ₹2 సెక్యూరిటీ ఉంటేనే వాడు ₹1 లోన్ ఇస్తాడు. మరి ఇప్పుడు ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు నాకు తెలిసి 95 to 96% గొర్రెల కాపర్లకు అంత స్తోమత లేదు అని మేము గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళి కేంద్ర స్కీమ్ కాబట్టి మీరు ₹1 కోటి లోన్కు ఇంత సెక్యూరిటీ అడుగుతున్నారు. అట్లా మేము ఆ లోన్లను పొందలేకపోతున్నాం. మాకు దాన్ని సరళతరం చేయండి. అది 500 గొర్రెలు 25 పొట్టేళ్లతో ఇస్తున్న స్కీము. కానీ అది 100 గొర్రెలు, 200 గొర్రెలు, 300 గొర్రెలు, 400 గొర్రెలకు మాకు స్కీమ్ పెట్టండి. మీరు 50% ఇవ్వండి అని మనం ప్రధానమంత్రి గారికి, సంబంధిత సహకార శాఖ అమిత్ షా గారికి, అక్కడ ఉన్నటువంటి గోకుల్ గారికి, పశువర్ధక శాఖ మంత్రి గారికి వినతి పత్రాలతో పాటు వాళ్ళకి వివరించి కూడా చెప్పడం జరిగింది. అది మన పశువర్ధక శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ రామచంద్ర సార్ ఉంది. వారికి లేఖలో స్పష్టంగా చెప్పబడ్డారు. ఫలానా గొర్రెల కాపర్ల సంఘం అని తెలంగాణ నుండి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి అంశాలు మేము పరిగణలోకి తీసుకొని మేము ఈ స్కీమును సరళతరం చేస్తున్నామని చెప్పేసి కూడా లెటర్ ఇష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మన డైరెక్టర్ గారికి పంపించడం జరిగింది. మీరు ఆ స్కీమ్ను ఇప్పుడు మీరు ఆన్లైన్ లో చూస్తే అంతకుముందు ₹1 కోటి లోన్ ఉండే. ఇప్పుడు 20 లక్షలది, 40 లక్షలది, 60 లక్షలది, 80 లక్షలకు సంబంధించినటువంటి లోన్ ఉన్నది. అందులో 20 లక్షల లోన్ తీసుకున్న వాళ్ళకు 10 లక్షలు సబ్సిడీ వస్తుంది. అట్లా ఈ స్కీమును ఇటువంటి కొట్లాడడానికి కానీ దేనికి కానీ ఇది ఒక బలం. ఐక్యత అనేది ఒక బలం. ఒక మనిషిగా కొట్లాడదానికనంటే ఒక బలంతో కొట్లాడడానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఒక మనిషి ఒక లెటర్ ఇవ్వడానికో దానికో దీనికో సరిపోతాడు. కానీ ఒక వ్యవస్థగా మనం రూపాంతరం చెంది రేపు మనం బ్యాంకులో కూడా రూపాంతరం చెందాలి అంటే కూడా మనకు సహకార సంఘాలు అనేది పటిష్టంగా ఉండాలి. అది చట్టం చెప్తున్నటువంటి పని. ఆ చట్ట పరిధిలో మనం అందరం వచ్చినప్పుడు చట్టంలో మన రాజ్యాంగంలో భాగమవుతాం కాబట్టి మనకు సంక్రమించే హక్కులన్నీ కూడా మనకు సంక్రమిస్తాయి. వాటిని మాలాటోళ్ళని కావచ్చు కుట్టాల మనిషి ఇక్కడ నుంచి ఎందుకోసం మనం జూలపల్లి ఎంచుకున్నాం అని అంటే పెద్దపల్లి జిల్లాలో అత్యధికమైనటువంటి పనులు చేసిందల్లా, అత్యధికమైనటువంటి ప్రయోజనాలు కల్పించిందల్లా, జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ప్రతి ఇష్యూ మీద కొట్లాడింది యాదవ సంఘం, కుర్మ సంఘం. ఇక్కడ మేము ఒక ఇష్యూ ఆవు నర్సరీ ఇక్కడ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేపట్టినాం. దాన్ని ఇక్కడనే ఉన్నటువంటి డాక్టర్ గారు కూడా తెలుసు. పశువర్ధక శాఖలో ఆయనకు ఇచ్చేటువంటి అవకాశాలు లేదు. ఎందుకంటే ఆల్రెడీ తీసుకొని ఉన్నాడు అని చెప్పేసి ఆన్లైన్ లో రికార్డ్ అయిపోయింది. దాన్ని మార్చడం ఎవరి తరం కూడా కాదు.
కానీ మళ్ళా కోర్టుకు వెళ్ళి ఒక యూనిట్కు 2 యూనిట్లు లాగా కాకుండా ఆయనకు ఒక యూనిట్ వచ్చింది. ఇప్పుడు మన అదే కోర్టుల కేసు కూడా నడుస్తుంది. దాదాపుగా ఆయనకు ఎందుకోసం అని అంటే ఆయనకు ఆ సంవత్సరమే ఇచ్చేస్తే గొర్రెలు 21 వచ్చేది. మీరు 3 సంవత్సరాలు లేట్ చేసారు. ఆ 3 సంవత్సరాలకు ఇంకొక 54 గొర్రెలు పిల్లలు అవుతుండే, అతను అది నష్టపోయిండు అని చెప్పేసి కోర్టులో కూడా సంఘం తరఫున కేసు వేయడం జరిగింది. అది రన్ అవుతుంది. రేపో మాపో అది 100% నష్టపరిహారం కూడా ఆ రైతుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇట్లా ఈ సహకార సంఘాలు అనేవి కూడా మనకు ఉన్నట్టయితే మనమే కొంత సహాయ సహకారాలు అనేది చేసుకోగలుగుతాం. మనకు ఒక వ్యవస్థ ఉంటది, వాటన్నిటిని కూడా నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలున్నా ఇలా రాజకీయాలు లేవు. ఎవరు దీన్ని రాజకీయంగా చాలా మంది చూసుకుంటా ఇది డైవర్ట్ చేస్తున్నారు. చాలా మంది అది ఎట్లా జిల్లాల్లో ఇక్కడే ఒక జూలపల్లి మండలంలో కాదు, పెద్దపల్లి జిల్లాలనే ఆ వ్యవస్థ నడుస్తుంది. మనం నిర్మాణం చేసుకునేటువంటి దశలో ఉండాలి కానీ వ్యక్తుల పరంగా వేరు చేసుకుంటూ మనం మన వ్యవస్థలను నాశనం చేసుకుంటున్నాం తప్పితే కానీ మనం దానివల్ల అందరికీ నష్టమే. ఏదో ఒక 5-10 మందికి అది ఆనందం కలుగుతుంది కావచ్చు, రాక్షస ఆనందం అంటాం. ఆ రాక్షస ఆనందం కలుగుతుంది కావచ్చు కానీ 90% అమాయకమైనటువంటి రైతులకు నష్టం జరుగుతుంది. ఏదైనా చేయాలన్నా మనం చేపట్టాలన్నా కానీ మనకు వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంటేనే మనం అన్ని రకాలుగా చేయగలుగుతాం. కాబట్టి మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా ఇక్కడ ఇలా మన మండల కేంద్రానికి వచ్చింది కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ మీరు అడగవచ్చు. దాంట్లో ఎలాంటిది కూడా ఇక్కడ ఎవరు ఏమీ అనుకోరు. దాన్ని కూడా మేము ముందు పెడుతున్నాం. ఇంకెవరన్నా ఉండేది ఉంటే మాట్లాడాలనుకునే వాళ్ళు కూడా మాట్లాడారు.